రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీరాను స్వభావము కలవారు కాడు. ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8 నుండి 12 వరకు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అన్న జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశల నుండి వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందెల వలె నా మీద ముసిరి ఉన్నారు. మంటూ కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయేది. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. Psalms chapter 2 verse 14. Let me have their voice. నీ స్వరము నాకు వినబడనిమ్ము. Psalms chapter 42 verse 11. Hope do in God. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 6 chapter 35 verse 11. Be fruitful and multiply. నీవు ఫలించు అభివృద్ధి పొందుము. The Gospel of according to John, chapter 10. Thief doesn't come to steal. The thief doesn't come except to steal and to kill and to destroy. But I have come to that they may have life and that they may have it more abundantly. I am the good shepherd. A good shepherd can lay down his life for the sheep. The యోహాను 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనములకు హత్యను నాశనము చేయుటకు తప్ప దేనికి నాశనం చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును మరి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మంచి గొర్రెల కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. The first letter of John, verse 5. The first letter of John, chapter 5, verse 14 to 15. This is the confidence we have in approaching God, and if we ask anything according to His will, He hears us. And if we know that He hears us, we whatever we ask, we know that we have what we asked of Him. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా మనము ఆయన చిత్తానుసారంగా ఏమడిగినను ఆయన మన మనవిని ఆలకించినది. మనం ఏమడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్న వలయు మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. The first letter of Paul to the Thessalonians, verse 5, chapter 5, verse 17. Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని వాక్యం 14వ అధ్యాయము 22 వచనాల నుంచి 30 వరకు చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయెను. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా
పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. దేవుడి వాక్యాన్ని దీవించి. తండ్రి, మీ కృపా ప్రేమ ఆదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు భరింపబడిన గొర్రెల రక్తాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అనంతపూర్ నుంచి కాల్ చేసిన నిర్మల దేవ వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకునే వెంకం ఇరిమియా తాత మమ్మరాలు ప్రభావం పెద్దల యొక్క ఆశీర్వాదం మా బిడ్డలను ప్రోక్షించి నేను భయభక్తి గల కుమార్తెగా తన పిల్లలు కూడా నేను భయభక్తి గల బిడ్డలుగా పెంచడానికి కృప దయచేస్తున్నారు. మరి కుమార్తె నా ప్రభ నా తండ్రి శివ విషయంలో మీరు అద్భుత కార్యం జరిగించండి. భార్యలో ఉన్న వాళ్ళ భర్త దేవ ఎక్కడ నా ప్రభ నా తండ్రి మరి కట్టలను మీరే మీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే కుమారుడు నా ప్రభ నా తండ్రి ఘనమైన విషయాన్ని మీరు అనుగ్రహించిన దేవుడు కావలసిన ఉద్యోగం మీరు ఇస్తున్నారు. మేము స్తుతిస్తున్నాం. డాక్టర్ భావన దైవ నా తండ్రి మరి ఆ యొక్క అభిషేక్ విషయంలో అద్భుత కార్యం చేసి నా ప్రభ నా తండ్రి ప్రమోషన్ ఇచ్చి దైవ ఉన్నత స్థాయిలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు ఎక్కిస్తానన్నారు. ఎక్కించినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం. నిశ్చితమైతే ఇంకా ముందు జీవితంలో కలెక్టర్ కావడానికి కూడా మార్గం సాధన చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నా ప్రభా ఐఏఎస్ ఐపీఎస్ కోసం మా తండ్రి దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రార్థన ఆలకించే దేవుడు అద్భుత కార్యం జరిగించును గాక. అలాగే డాక్టర్ ప్రిస్కిలాకు మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థత బట్టి దేవ నా తండ్రి ప్రదీప్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డ ప్రతి అవసరంగా యేసు కృష్ణ మనకు తీర్చుదు గాక. భాగ్యపురం సంఘం నీకు మహిమకరంగా దేవ పూర్తి చేస్తున్నందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. అలాగే నా ప్రభా సోదరి మల్లికను మీరు జ్ఞాపకం చేసుకుని నేమే బెంగళూరులో మా తండ్రి దేవ నా ప్రభా చెప్పడానికి మార్గం సాధన చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. నిశ్చితమైతే వారు అక్కడ ఉండడానికి మంచి ఫెసిలిటీస్ మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం. నాగమ్మ మేడం మాత్రం నింపి కలెక్టర్ మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ మనోహర్కు మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవ హింసకి కావాల్సిన ఆరోగ్య బలం శక్తిని దయచేది కాక. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మేరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు అనేకులు నేర్చుకున్న లేఖన భాగం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే ఈ సమయంలో హైమావతి వాక్యం చెప్పడానికి మీరు కృప దయచేసిన డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా కూడా దేవా మీకు లోబడి నా ప్రభా బిడ్డ నిన్ను గణపరచడానికి దేవా నిన్ను మహిమపరిచే విధానంలో చెప్పే వాక్యము నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా అనేక తృప్తికరంగా ఉండడం మీ కృపాసనం దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవా ఈ సమయం నాకు బ్లెస్సెడ్ గా ఉండటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆ బిడ్డ హృదయం అనే దోణలో జీవితం అనే దోణలో మీరున్నారు. దేవా ప్రతి అలల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కలవరాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అలజ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చెందిన బిడ్డలందరి హృదయం మా ప్రభాని వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. వాక్యము ద్వారా మీరు స్వస్థపరుస్తున్నారు. వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. వాక్యం ద్వారా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాలయం పొందున్నాను. అలాగే అవకాశం నాకు ఈ ఫిబ్రవరి నెల 3వ వారంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయత లేదు సెలవు టీచర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల వరకు చదువుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వచనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. వెంటనే ఆ జన సమూహంలో తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసింది. చిన్న ప్రార్థన చేసింది. పరిశుద్ధుడానికి కొందనాము ప్రభా, ఇంతవరకు తండ్రి మా స్తుతులపైన మీరు దుర్గము కట్టి ప్రభా మా ప్రార్థనలకు చెవికి అయ్యా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని భరోసాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా మీకు వందనాలు. నిష్పర్శమంలో లేదు నీతో నిష్పర్శమంలో నిలబెట్టిన ప్రభా అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చేత తాకబడిన వారమే ప్రభా, నీ మాట మీ స్వరము వినిన వారమే ప్రభా, మీకు లోబడ్డానికి మాకు నేర్పించండి తండ్రి. మీకు వందనాలు. మా జీవిత నావలో మీరున్నారు అంతే చాలు అని మేము తండ్రి మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి మీకు సహాయం చేయండి ప్రభా. మేము ఏ పరిస్థితుల్లో కూడా వెళ్తున్నాము ప్రభా, ఆ పరిస్థితులలో మీరు మాకు తోడుండే దేవుడు. అయితే ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. నేను మీకు తోడుగా ఉన్నాను తండ్రి. అయితే మీ మహిమను మేము గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం.
వాక్యంలో దాగి ఉన్న ఆత్మీయ మర్మాలు మాకు తెలియపరచండి అయ్యా. మీ బలహీనలు ప్రభా బలపరచండి అయ్యా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. జ్ఞానంలో ప్రభా జ్ఞానం దయచండి. నీ మాటలు మేము వింటున్నప్పుడు ప్రభా మమ్మల్ని చక్కపరచుకోవడానికి అయ్యా, సరిదిద్దుకోవడానికి మాకు సహాయం దయచండి. నీ మాటలు వింటున్నప్పుడు మేము నిరీక్షణ లేని వారం కాకుండా నాకు ప్రభా సహాయం దయచండి. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను బాగా తెరుగుతాను నింపుతానన్నాను ప్రభా. మేము నిమిత్తులో మాత్రమే ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. మా మాట అయ్యా ఏమాత్రం ప్రయోజనం లేదు అయ్యా. మనిషి మాట అయ్యా పడగొట్టేదిగా ప్రభా, నిరాశపరిచేదిగా, తూలనాడేదిగా, అవమానపరిచేదిగా ఉంది. కానీ అయ్యా నీ మాట శక్తి కలిగి మమ్మల్ని నిలబెట్టేది, మమ్మల్ని బలపరిచేది, ఓదార్చేది అయ్యా, మాకు జయం కలిగజేసేది నీ మాట ప్రభా. నీ మాటలు మేము వినడానికి మాకు సహాయం దయచేయండి. నీ మాట ద్వారా మేము తృప్తిపరచబడడానికి మాకు సహాయం దయచేయండి. మా హృదయాలను తెరుచుకొని ప్రభా నీ మాటలు వినడానికి మాకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థన మీ సన్నిధిలో వేడుకుంటూ యేసు శక్తిలో నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనకి అర్థమైంది. ఇక్కడ ఒక దోణి ఉంది. అయితే పోయినసారి కూడా దోణి గురించి చెప్పిన ఒకటే దోణి చెప్తుంది అని అనుకున్నదండి. ఎందుకంటే దోణికి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఇక్కడ ఏదో పడవని కానీ, ఓడాని కానీ, షిప్ అని కానీ, స్టీమర్ అని కానీ అవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయిన దాన్ని బట్టి. కానీ వాటన్నింటి గురించి రాయబడలేదు. కానీ చిన్న దోణి, ఆయన ఉన్న దోణి, ఆ దోణికి స్థలం లేకపోతే ఆయన ఒక్కరినే అక్కడ ఎక్కించుకున్న సందర్భాలు, అక్కడంతా వాళ్ళు పరిచయం చేసే సందర్భాల్లో వారు వాడుకున్నది దోణి. అంటే దోణి అంటే లిమిట్ కొంచెం మాటకు మాత్రమే ఉండేది. పెద్ద పెద్ద ఓడలు, స్టీమర్లు అవైతే కొన్ని నెలల పాటు వాళ్ళకి అక్కడ జర్నీ, సముద్రంలో జర్నీ చేసేలాగా ఉంటది. ఇప్పుడు కొన్ని అన్ని సముద్రం పైనే రవాణా జరుగుతుంటాయి. అటువంటి ఓడల్లో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్, వాళ్ళకి పడుకోవడానికి, వారికి సంబంధించి వారు ఆ నెలల జర్నీ అంతా కూడా వారు అక్కడ ఉండడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ తో అక్కడ ఉంటది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో. కానీ ఇక్కడ చిన్న దోణి గురించి రాయబడింది. దోణి అంటే తక్కువ మందితో ఉన్నటువంటిదిగా ఉంటుంది. అయితే ఇక్కడ దోణి గురించి రాయబడింది ఎందుకు అని చూస్తే, వీళ్ళ జీవితం అంతా దోణి ఎక్కడం, దరికి దిగడం, అక్కడ పరిచర్య చేయడం, అక్కడ ప్రభువు చెప్పిన బోధలు వినడం, అక్కడ వారు పాల్గొనడం, దేవుడు అద్భుతాలు చేస్తే అక్కడ పరిచర్య అయిపోయినట్టే మళ్ళా దోణి ఎక్కడం, మళ్ళీ ఇద్దరికి రావడం, ఇద్దరిన పరిచర్య అయిపోతే మళ్ళీ ఇద్దరికి వెళ్ళడం. ఇదే మన వారి యొక్క అక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య జీవితం అంతా కూడా దోణి చుట్టూ, ఆ గలిలయ సముద్రం చుట్టూ, ఆ యొక్క ఆ ప్రాంతం చుట్టూ కూడా ఎక్కువగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇక్కడ వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయనంతలో, అంటే ముందు వెంటనే అంటే దానికి ముందు ఏదో ఒకటి జరిగింది. అయితే ఏమి జరిగింది అంటే, ఈయన ఈ శిష్యులని మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళని అద్దరికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు వాళ్ళ అద్దరికి వెళ్తారని దేవుడు వారికి హామీ ఇస్తున్నాడు. అంటే మీరు అద్దరికి వెళ్తారు, వెళ్ళండి అని. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు పోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ముందు ఇక్కడ యేసయ్య రావట్లేదు వాళ్ళతో పాటు, మీరు వెళ్ళండి అంటున్నాడు. కానీ ముందు మనం పోయినసారి చెప్పుకున్నప్పుడు వారి దోణిలో ఎవరున్నారు, యేసయ్య ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి అంటున్నాడు. వాళ్ళకి అర్థమైంది, వారికి అనుభవం అయింది. ఒకసారి యేసయ్య ఉన్నప్పుడే మాకు అలలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, అప్పుడు ఆయన జోక్యం చేసుకొని వాటిని గద్దించినప్పుడు అవన్నీ నిమ్మలమైనాయి. ఇప్పుడు యేసయ్య లేకుంటే మేము ఈ దోణిలో ఎక్కిపోతే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, గతంలో వారికి జరిగిన అనుభవం బట్టి వారు అంచనా వేసుకుంటున్నారు. అయితే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము పోలేము అంటున్నారు. ఎందుకు అక్కడ ఆ మాట రాయబడలేదు, మేము పోలేమని ఆ మాట రాయబడలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, యేసుక్రీస్తు వాళ్ళతో ఏమంటున్నాడు, బలవంతం చేసాను. అంటే బలవంతంగా వాళ్ళని పంపిస్తున్నాడంటే వాళ్ళు ఏదో ఒక సాక్షి చెప్తున్నారు అక్కడ యేసుక్రీస్తుకి. ప్రభు అప్పుడే తలలు వచ్చినాయి, మళ్ళీ నువ్వు మాతో ఉండకుండా మమ్మల్ని పో అని
అవేమైనా చెప్పట్లేదు. మీరు వెళ్ళండి అంతే. ఎక్కడికి? అద్దరికి వెళ్ళండి అంటే అద్దరికి నేను నడిపిస్తాను, అద్దరికి వెళ్ళండి అని వారితో చెప్పారు. అయితే వారు గతంలో జరిగిన అనుభవాన్ని బట్టి, వారు గతంలో ఉన్న దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. కానీ అప్పుడు దేవుడు మనతో ఉండి చేసిన ఆ మహిమ కార్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోయారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే వెళ్ళమంటున్నాడు అక్కడ వాళ్ళని. ముందు ఒక సందర్భం జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు అందరికి 5,000 మందికి, మిగతా పురుషులకి 5,000 మంది పురుషులకి, మిగతా చిన్న పిల్లలకి, పెద్దలకి, స్త్రీలకి, మిగతా వాళ్ళకి దాదాపుగా కొన్ని వేల మందికి లెక్కేసుకుంటారు. అంత మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన అద్భుత కార్యాన్ని వీళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత మిగిలిన గంపలు కూడా ఎత్తి పెట్టారు. అయితే ఎత్తిన వెంటనే, అంటే అక్కడ వెంటనే వర్డ్ వాడుతున్నానంటే అక్కడ సమయము లేదు. ఎందుకు అక్కడ వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించాలని అనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తే మన పరిస్థితులను బట్టి చూస్తే ఇటువంటి గొప్ప గొప్ప కార్యం ఏదైనా గొప్ప అద్భుతం జరిగింది అనుకో, అయిపోయిన వెంటనే ఎంతసేపు డిస్కషన్ ఉంటుంది కదా. అక్కడ ఎవరు కనపరచబడతారు? మనుషులు కనపరచబడతారు ఆ యొక్క సందర్భంలో, ఆ యొక్క సిచ్యువేషన్ లో. కానీ ఇక్కడ అపవాదికి, ఆ పొగడతలకు, ఆ అతిశయాలకి ఇక్కడ దేవుడు అక్కడ అవకాశము వారికి ఇవ్వలేదు. వెంటనే పంపివేయనంత అంటే వాళ్ళు ఇంకా వెళ్తూ ఉన్నారు. చివరిగా వెళ్ళే మూమెంట్ లోనే వీళ్ళని మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అయ్యో ఇంతకు ముందు ఎప్పుడైనా చేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారి అద్భుతం లేదు. అయ్యో ప్రభు నువ్వు 5 రొట్టెలు 2 చేపలు ఎలా చేసావు, నువ్వు గొప్పవాడిని. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నీకి మోసకి మేము పర్ణశాలలు కడతామన్నారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ప్రభావం నువ్వు ఇక్కడే ఉంటే మేము నీకు ఒక గుడి కడతామని అనే సందర్భం ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే అంత గొప్ప కార్యం ఇక్కడ చేశాడు. అయితే దేవుడు మానవ వీళ్ళు ఈ లోకానుసారంగా వీళ్ళు చేసేటువంటి పొగడతలకి దీనికి ఎక్కడైనా మనుషు కుమారుని వచ్చినప్పుడు తావివ్వలు. దేవుని మాట చెప్తున్నారు. దేవుని నామాన్ని మనుషుపరచ. నా తండ్రి చిత్తం, నా తండ్రి ఏది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాడు, నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో నేను అది మాట్లాడుతున్నా, నా తండ్రి చిత్తమే సిద్ధించుగాక, నా తండ్రి చిత్తమే జరుగునుగాక అని తండ్రి నామానే గణపరిచాడు. అయితే ఇక్కడ వెంటనే పంపించేశాడు. ఎవరిని? జనసమూహాలు పోయినారు. వెంటనే శిష్యులను కూడా పంపించేశాడు. అంటే అక్కడ ఈ లోకాభిరామాయణం మాట్లాడడానికి అక్కడ అవకాశం ఇవ్వలేదు. వెంటనే ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే వీరినందరినీ శిష్యులని పంపించకుంటే ఈయనతో పెట్టుకుంటే ఇదే డిస్కషన్ ఉంటుంది కదా. ప్రభు ఇంత ముందు ఎప్పుడు చేయలేదు, ఎలా చేసావు ప్రభా, ఇంత అద్భుతము మేము పంచుతూనే ఉన్నాం, రొట్టెలు వస్తూనే, మేము పంచుతూనే ఉన్నాం, చేపలు వస్తూనే ఉన్నాయి. ఈ అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని వీళ్ళు ఇంకా ఎక్కువగా ప్రభు ఎలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు గొప్పవాడి ప్రభు, నువ్వు బాగా చేసావు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరింతగా పొగడతలతో ముంచే అవకాశం ఉంది. దేనికి ఆటంకంగా? ప్రార్థన చేసుకోకుండా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ప్రార్థనకి ఆటంకంగా ఉండకూడదు అన్నట్లుగా ఆ యొక్క సందర్భం అక్కడ రాయలేదు. కానీ అందు నిమిత్తం ఒకవేళ వాళ్ళని దోణికి పంపించేశారు. లేదనుకో ఆ దోణిలో నేను ఉన్నా మీతో, నా సన్నిధి నేను ఉన్నా లేకున్నా నా సన్నిధి మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఎక్కడున్నా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను, నేను ఎక్కడ ఉన్నా మీ గురించి అన్న ఆలోచన అంత అన్నట్లుగా శిష్యులకు ఒక ధైర్యం, ఒక భరోసా ఇవ్వడానికి ఒకవేళ దేవుడు వారు, ఎందుకంటే ఆయా సందర్భాల్లో దేవుడు వారిని ఏమన్నాడు? అల్ప విశ్వాసి అన్నాడు. అవిశ్వాసి అనలేదు. అవిశ్వాసి అంటే దేవుని అసలు నమ్మని వారు. అల్ప విశ్వాసం అంటే నీ విశ్వాసం కొంచెమే ఉంది, నువ్వు ఏదో ఒక సందర్భంలో కొంచెం విశ్వాసం ఉంటే ఒకవేళ పెద్ద సమస్య వస్తే తప్పిపోతావేమో, పెద్ద పరిస్థితులు నీకు అలో చేస్తే, పెద్ద అలలు, పెద్ద తుఫాన్లు, పెద్ద సమస్యలు నీకు వచ్చినప్పుడు నువ్వు బెంబేలెత్తిపోయి దేవుని విడిచిపెట్టి పడిపోతావేమో, జారిపోతావేమో అన్నట్టుగా వీరి విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి దేవుడు ఒకవేళ వారిని అక్కడ ఒంటరిగా పంపడానికి, ఒకవేళ ఆ సందర్భాన్ని వారికి అక్కడ ఒంటరిగా పంపించడానికి అవకాశం ఇచ్చాడు. అయితే వారికి వెళ్ళాలని ఇష్టం లేదు వారు ఒంటరిగా, కానీ దేవుడు బలవంతంగా వారిని పంపించేశాడు. పంపించిన తరువాత ఆయన జన సమూహాలను కూడా వెళ్ళిపోయినాయి. జన సమూహాలంతా కూడా
గురించి ఆయన బోధలు, ఆయన యొక్క ప్రసంగం వింటూ ఉన్నారు. వాళ్ళని కూడా పంపించేశారు. యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యులను కూడా దోణి ఎక్కి పంపించేశారు. ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. అంటే పగలంతా ఆయన పరిచర్య చేస్తున్నాడు. పగలు పరిచర్య చేయడానికి, పగలు వాక్యం బోధించడానికి, రాత్రంతా ఆయన ప్రార్థనలో పెరుగులాడుతున్నాడు. ప్రార్థన చేసిన ప్రార్థనలోనే రేపు ఏం బోధించాలి, రేపు ఏం చెప్పాలి, రేపు ఎన్ని ఆత్మలు రక్షించాలి, రేపు ఎవరికి స్వార్థ ప్రకటించాలి, రేపు ఏ ఆత్మను రక్షించాలి, రేపు ఏ దేశానికి వెళ్ళాలి, ఏ దరికి వెళ్ళాలి, ఇదే ప్రార్థన. దేవా, ఈ రోజు నీ నామాన్ని గణపరచాలి, నిన్ను ఆత్మలు రక్షించుకున్నాను, పడిపోకుండా నిలబెట్టు. వీరు అల్ప విశ్వాసంలో ఉన్నారేమో, వీరిని ఇంకా విశ్వాసంలోకి వృద్ధి చేయాలి. ఇదే మన నిమిత్తమైన కన్నీళ్లతో, యాచనలతో, మూలుగులతో ఆయన తన కన్నీరంతా కూడా రక్తంగా మారేటంతగా ఆయన మన కోసము తండ్రికి మొరపెట్టుకున్నాడు. అంతగా అంతగా పరిస్థితిలోకి వెళ్ళాడంటే మన నిమిత్తమైన ఎంత యాచన, ఎంత చింత, ఎంత బాధ, ఎంత మన గురించి బాధ్యత అయినా కలిగి ఉన్నాడు. అయితే శిష్యులు పోయినసారి సందర్భంలో మనం చూస్తే ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. అంటే ప్రభువుకి చింత లేకపోతే వారితో పాటు ఉండేవాడు కాదు. వారి కోసం అలా ఉంటే వారితో పాటు ఉండేవాడు కాదైనా, మన కోసమైనా అంతవరకు వచ్చేవాడు కాదు. అయితే వారికి ఉన్న విశ్వాస పరిమాణం బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే వారికి వచ్చిన ఆ సందర్భంలో పెద్ద పెద్ద అలలు వాళ్ళని కొట్టేస్తున్నాయి, ఇటు కొడుతున్నాయి, ఇటు సైడ్ వాళ్ళని కొడుతున్నాయి, ఇటు సైడ్ కొడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభు మహిమను చూడలేకపోయారు. అందుకే వాళ్ళు కొంచెం విశ్వాసంలో ఒకవేళ ప్రభువుని ఆ విధంగా అన్నారేమో. అయితే విశ్వాసం కొంచెం ఉంటే మనము పడిపోతాం. కానీ విశ్వాసం కొంచెం ఉంది అంటే దేవుడు ఏమన్నాడు? ఆవగించంత విశ్వాసం అన్నాడు, మనల్ని కోరుకుంది. కానీ ఆవగించంటే కొంచెమే కదా, చిన్నదే కదా, అల్పం అంటే ఇక్కడ కూడా అల్పం అంటే కొంచెమే కదా, అల్ప విశ్వాసి అని అంటే ఆవగించక సరిపో అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఆవగించ మనం ఎన్నోసార్లు టీచర్ ద్వారా విన్నాం. ఆవగించ అంటే నొక్కులు లేనిది, ఏ విధమైనటువంటి ఇంకా మనసులో ఏ విధమైనటువంటి సందేహం లేనిది, పరిపూర్ణమైన విశ్వాసం. చేస్తాడంటే చేస్తాడు, అంతేగా మారు ఆలోచన చేస్తాడా చేయడా, వస్తుందా రాదా, మాకు ఎన్నాళ్ళు ప్రభు పరిస్థితి నుంచి ఇంకా ఎంతకాలం ఈ విధమైనటువంటి సంశయాలు, సందేహాలు ఉండవు. ఎప్పుడు ప్రభువు కోరుకున్న ఆవగించేంత విశ్వాసములు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఎంతకాలం అల్ప విశ్వాసులారా నేను మీతో ఉంటాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలని? అధికమైన విశ్వాసులకు మనం వెళ్ళాలని. అయితే ఆయా సందర్భాల్లో దేవుడు కూడా కొంతమంది వ్యక్తులతో కూడా అంటాడు కదా, ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదు, మీ విశ్వాసం అంటే ఇంత విశ్వాసం చూడలేదంటే దేవుణ్ణి వారి విశ్వాసం దేవుణ్ణి ఆశ్చర్యపరిచే, అంటే దేవుడే మెచ్చుకునేంతగా అక్కడ వారి విశ్వాసాన్ని చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సందర్భంలో మనం చూస్తే ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఎన్నో మార్లు గడిపాడు. అంటే ఒంటరిగా ఎందుకు ఉన్నాడంటే తండ్రితో ఆ యొక్క అనుబంధాన్ని, తండ్రితో ప్రార్థనలో ఆ యొక్క సహవాసాన్ని, తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిధిని పొందుకోవాలని, ఆ యొక్క అనుబంధాన్ని కోసము వేరే ఎవరిని అక్కడ ఆయన ఉంచుకోలేదు. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే మనము ఒంటరిగా దేవునితో గడిపేటువంటి, ఒంటరిగా ఆయనతో మాట్లాడే జీవితం, ఒంటరిగా మనం దేవునికి మొరపెట్టే ప్రార్థన, ఒంటరిగా మనం ఆయనతో మాట్లాడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు మనకు మాదిరిగా, ప్రతిదీ మాదిరిగానే మనకు ఆయన ఈ లోకంలో మన ముందు ఏం చేసినాడు. ఇప్పుడు మనం చూస్తే ఏదైనా సిమెంట్, దాంట్లో ఏదైనా సిమెంట్ ఇంకా ఆగలేదనుకో, మనం దానిపైన నడిచామనుకో, మన అడుగులే ముందు నడిచిన వాళ్ళ అడుగులు ఎలా ఉంటాయి? అట్లా అచ్చిపడి ఉంటాయి కదా. వెనక నడిచిన వాళ్ళకి అవి క్లియర్ గా కనిపిస్తాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు ఈ లోకంలో మనకు ముందు ఆయన అడుగులు వేసిపోయాడు. మనం నడవవలసింది ఆయన అడుగులలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడవాలంటే మనకి ఇప్పుడు అంత సముద్రం ఉంది మీ పరిస్థితులు, మనం కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, నిందలు, అవమానాలు, ప్రతిదీ. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్ని వస్తాయి. వాళ్ళు సముద్రం మీద ఉన్నారు కాబట్టి అలలు, భూమి మీద ఉంటే రావు. మనం కూడా లోకంలో ఉన్నాం కాబట్టి అన్ని వస్తాయి. పరలోకంలో పోతే ఉండవు. మనం బతికున్నాం కాబట్టి ఇవన్నీ మనం బతికున్నామంటే కూడా
ఎలా ఉంటుందంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో అసలు ఎవ్వరు కూడా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, అవి మనం చెప్పలేం. అయితే ఆ విధంగా ఆయన మాటని, ఆయన స్వరాన్ని, ఆయన స్పర్శని, ఆయన ఆత్మని మనం వినగలుగుతాం. అసలు కొన్నిసార్లు మనము వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ కొన్ని మనకు అనుకోకుండా వెంటనే ఇప్పుడు ఏదైనా గంప ఎత్తి పోస్తున్నారనుకో, మన పైన గంప ఎత్తి పోస్తున్నారనుకో, మనకేమనిపిస్తుంది, కొంచెమా నేను ఇంకా పట్టుకోలేకున్నా, కొంచెమా అని మనం ఎలా చెప్తాం? ఎప్పుడు ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా బిన్నెతో వాటర్ గుమ్మరిస్తున్నారనుకో, నేను తట్టుకోలేకున్నా స్లోగా అని మనం ఎలా అంటాం? అలా అంటే ఎప్పుడు మనము ఎలా అంటే దేవుడితో మనం ఒంటరిగా కనెక్ట్ అయినప్పుడు, దేవుడితో మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ విధంగా అనమాట. ప్రభా కొంచెం ఆగి రాసుకుంటా, కొంచెం ఆగు ప్రభా, ఇది ఇంకా నేను తెలుసుకుంటా, ఇది ఇంకెక్కడుంది అని మన వాక్యం పట్ల ఏమైంది, మనకి ఆకలి ఇంకా పెరుగుతుంది. అంటే దేవుడితో మనం ఆ కనెక్ట్, దేవుడితో మనం ఒంటరిగా ఏకాంతంగా కలిగి ఉన్నప్పుడు ప్రభుతో మనం సన్నిహితంగా, విశ్వాసంలో అధికంగా మనం వెళతాం. అందుకోసమైనా ఒంటరిగా ఏకాంతంగా అనేక పర్యాయములైన ప్రార్థన చేసి మనకు మాదిరిగా ఉంచాడు. నెక్స్ట్ వచనంలో చూస్తే, అప్పటికి ఆ దోణె దరికి దూరంగా ఉండగా యేసుక్రీస్తు ప్రభువు వారు వారితో లేడు. ఇప్పుడు ఏమైంది? ఈ దోణె మధ్యలో నిలబడిపోయింది. దరి ఎక్కడుంది? దూరం ఉంది. ఒకవేళ వాళ్ళు అటువైపు వెళ్ళాలన్నా ఆ దరి దూరమే, వాళ్ళు ఎక్కిన ప్లేస్ ఇటువైపు వెళ్ళాలన్నా ఈ దరి దూరమే. ఎందుకంటే అక్కడ దరి దూరం అని ఉంది. అంటే వాళ్ళు ఎక్కడ నిలబడిపోయారు? మధ్యలో నిలబడిపోయారు. ప్రభా, వాళ్ళు అనుకుంటుంటారు, వాళ్ళు మనం కూడా మాట్లాడుకుంటాం కదా, నేను చెప్పితే అప్పుడు ఇట్లా జరుగుతుందని తెలుసు, నాకు ఇట్లా జరుగుతుందని చెప్తే నేను ముందే అని మనం మాట్లాడతాం. ఎందుకంటే మన మాట విశ్వాసంతో కూడినదైతే అది దేవుడు దాన్ని అలాగే స్థిరపరుస్తాడు. ఎందుకంటే నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావని ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు ముందే వద్దు అన్నట్టుగా బలవంతంగా పంపించేశాడు. వీళ్ళు వెళ్ళారు, మధ్యలో నిలబడిపోయారు. మధ్యలో నిలబడినప్పుడు వచ్చాయి. ఇక్కడ మనం చదివితే 24వ వచనం, అప్పటికి ఆ దోణె దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇది మధ్యలో నిలబడిపోయింది, గాలి వచ్చి కొడుతుంది, అలలు వచ్చి కొడుతున్నాయి. అంతే కదా, మన జీవితంలో కూడా ఒక సైడు బాధలు, ఒక సైడ్ కష్టాలు, ఒక సైడ్ నష్టాలు, ఒక సైడ్ నిందలు, ఒక సైడ్ అవమానాలు, కొన్ని పరిస్థితులు మనం చెప్పుకోలేము, కొన్ని పరిస్థితులు మనం అసలు వర్ణించలేము. ఒకరికి చెప్తే చిన్నగా అయిపోతామేమో, ఒకరి ముందు ఏడిస్తే ఇంకా చులకనవుతామేమో అని చెప్పడానికి, ఏడవడానికి, ఇలాంటి కూడా మనం ధైర్యం చేయలేనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తాం. ఎందుకంటే ఒక పరిస్థితి కూడా మనం వెళ్ళామనుకో, దాని నుంచి కొంచెం కోలుకునేలోపు ఇంకో పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం నిరీక్షణ లేని మనం ఎప్పటికీ కాము. ఎందుకంటే వీళ్ళు మధ్యలో నిలుచున్నారు, వీరు ఓడ మధ్యలో నిలిచింది. కానీ దేవుడు వారిని ఎక్కడికి చేర్చాడు? అద్దరికి చేర్చాడు, వారి దగ్గరకు వచ్చాడు. నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు ముందేం చేస్తున్నారు? భూతమని భయపడ్డారు. అక్కడ మన కింది వచనాలు చూస్తున్నారు, భూతమని భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వారికి కలగజేసిన ఆలోచన భూతమని భయపడ్డారు. అయితే మనం కూడా మన పరిస్థితులను బట్టి ఇదో పెద్ద సమస్యగా, ఇదో ఒక పెద్ద భూతంగా మనం ఫీల్ అయ్యి మనం దాన్ని భయపడతాం. మనల్ని భయపెట్టేది ఏది? భూతమే. ఎందుకంటే భయపడటం వల్ల ఏమొస్తుంది? ఉరి వస్తుంది. అయితే మనం ఎప్పుడు భయపడతామో, ఏ పరిస్థితికైనా, ఏ సిచ్యువేషన్ కైనా, ఏ దానికైనా మనం ఎప్పుడు భయపడతామో అప్పుడు కృంగిపోతాం. ఎప్పుడు భయపడతామో అప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడు భయపడతామో అప్పుడు మనకి ఏ ఆశ కానీ, ఏది కానీ మనకు ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ప్రతి పరిస్థితిని, ప్రవ్వా నాకు ధైర్యం కలగజేసేవాడు నువ్వు ఉన్నావు, నా పక్కన నువ్వు ఉన్నావు, నా వెనక నువ్వు ఉన్నావు, నా చుట్టూ నువ్వు ఉన్నావు. ఆ దోణెకి చుట్టూ దేవుడు ఉన్నాడు. ఆ దోణెకి ఎన్ని అలలు కొట్టినా ఆ దోణె సముద్రంలో మునిగిపోదు. ఎందుకంటే ఇటువైపు గాలి, ఒకవైపు అలలు. సముద్రంలో ఒకవైపు నుంచి అలలు వస్తాయా, ఏ వైపు నుంచి వస్తాయో తెలియదు. వారి అలా ఒకసారి ఇటువైపు కొడుతుంది, ఒకసారి ఇటువైపు కొడుతుంది. ఆ దోణి ఎంతగా తల్లడిల్లాలో అంతగా పడుతుంది, లేస్తుంది. అయితే ఆ దోణి మధ్యలో ఉన్నా కూడా ఎందుకు మధ్యలోకి వచ్చాక అలలు వచ్చాయి? మధ్యలో ఎక్కువ సమస్యలు, మధ్యలో ఎక్కువ వాటర్ ఉంటది. ఇప్పుడు సముద్రం ఒడ్డున అంత నిలబడగలిగేటువంటి వాటర్ ఒకవేళ
ఇక మోకాళ్ళ లోతు దొంగల వరకు మనం మునిగిపోయి అంత మటుకు ఉండొచ్చు ఆ ఒడ్డున. కానీ సముద్రం మధ్యలో అవి ఎక్కువ వాడుంటాము. మన జీవితం మధ్యలో మనం నిలిచి ఉన్నప్పుడు అయ్యా ప్రభా నా పరిస్థితి ఏంటి, నేను అర్థం కాని స్థితిలో ఉన్నా ప్రభా, మధ్యలో నిలుచున్నా ప్రభా సహాయం చేయవా, నేను మధ్యలో నిలుచున్నా, నా చుట్టూ ఒకవైపు ఇటు కొడుతున్నారు, ఒకవైపు ఇటు సమస్యలు, ఒకవైపు ఇటు సమస్యలు, ఎటు నుంచి చూసినా సమస్యలు, ఎటు నుంచి చూసినా నిందలు, ఎటు నుంచి చూసినా అవమానాలు, ఎటు నుంచి చూసినా భయాలు. అయితే నా భయాలు, నా కలవరాలు అన్ని క్రీస్తుకి అప్పచెప్తున్నాను. ఎందుకంటే నా దోణిలో నువ్వు ఉన్నావు, నా జీవిత నావలో నువ్వు ఉన్నావు. ఏ అల వచ్చినా నన్ను ఒకవేళ అప్పుడు భయపడతానేమో, ఒకవేళ అప్పటికి నన్ను ఒకవేళ నాకు ఈ పరిస్థితిని జయించలేమో, నన్ను కృంగదీస్తుందేమో. కానీ వెంటనే ఎవరి స్వరం వినపడుతుంది మనకి? నేనే ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు మనకి నేనే ధైర్యం తెచ్చుకోండి అని ఇక్కడ శిష్యులకు ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. అంటే నేనే అంటున్నానంటే ఈ స్వరాన్ని వాళ్ళు ఇంతకు ముందు విన్నారు కదా. ఇప్పుడు అంతవరకు ఎందుకు మన ఇంటికి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా పరిస్థితి కూడా వెళ్ళి ఒకవేళ మధ్యరాత్రి వచ్చారనుకో, డోర్ కొట్టారనుకో, మనం ఎవరైనా అడిగామనుకో ఏమంటారు? నేనే అంటారు. అంటే నేను నీకు తెలుసు, నా స్వరం నీకు తెలుసు, నేను నీ సంబంధిని అన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. నేనే అనేసరికి మనం వాళ్ళ స్వరం విని ఓ పలాని వాళ్ళని మనం డోర్ తీస్తాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి ఏం చెప్తున్నారు? నేనే అంటే ఆ మహిమని వాళ్ళు గుర్తు, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని వారు గుర్తుపట్టలేనప్పుడు ఆయన స్వరాన్ని వాళ్ళు గుర్తుపట్టారు. నేనే అన్నప్పుడు వారికి అమ్మయ్య యేసుక్రీస్తు స్వరం ఇక్కడ ఇప్పుడు వచ్చింది, యేసుక్రీస్తు వారే అని వెంటనే వారు ఊపిరి పీల్చుకోగలిగారు అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రభావం నశించిపోతున్న ప్రభావం చచ్చిపోతామేమో, ఈ పరిస్థితి తట్టుకోలేక మేము చచ్చిపోతాము, ఈ బాధ తట్టుకోలేక, ఈ వేదన తట్టుకోలేక, ఈ కష్టాలు తట్టుకోలేక మేము చచ్చిపోతామేమో అనిపిస్తుంది ప్రభా అని మనం అన్నప్పుడు లేదు, అలాంటి పరిస్థితి కూడా మనం ఎప్పుడు వెళ్ళాం. అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఎప్పుడు కూడా ప్రభువు నడిపించాడు. ఎందుకంటే మనము నిరీక్షణ లేని వారు కాదు, ఆధారం లేని వారు మనం అస్సలు కాదు. మనం నిలిచిందే ప్రభులో నిలిచున్న దోణకి అన్నాడు వచ్చాయి, అలలు వచ్చాయి, వెనక ఎన్నో అలలు వచ్చాయి కదా వెంబడించి. మనం పోయినసారి చెప్పుకున్నప్పుడు ఆ దోణని వెంబడించి అనేక దోణలు వచ్చాయి. కానీ వెనక వెంబడించిన దోణలకు అలలు రాలేదు. కానీ యేసు ఉన్న ఆయన ఉన్న దోణకే అలలు వచ్చాయి. అయితే వెనక ఉన్న దోణలన్నీ యేసు ఉన్న అలకి దోణలు కొడుతుంటే ఆ దోణలు అలలు కొడుతుంటే చూసాయా లేదా? చూసిటాయి కదా. ఇప్పుడు వెంబడిస్తున్నాయంటే వారి వెనకనే వస్తున్నట్టు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న దోణె అలల చేత అటు ఇటు కొట్టబడుతూ ఉన్నప్పుడు, అలలన్నీ వచ్చి దానిపై పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అలలని ఆ యొక్క దోణిని నశింప చేయాలని ఎంత ఎత్తులు వేసాయో ఇక్కడ నడి సముద్రంలో. అంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఒకవేళ వాళ్ళు దిగి వాళ్ళు వలలో అనుభవం ఉన్న వాళ్ళు కదా, వేటలో అనుభవం ఉన్న వాళ్ళు కదా, ఒకవేళ దిగి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరడానికి కూడా వారికి అవకాశం లేదు. ఒడ్డున అలా వచ్చిందే వాళ్ళు దిగి పారిపోదురేమో. అందుకే కొంచెం సమస్య వస్తే మనం ఒకవేళ తప్పించుకుంటామేమో. అంటే మనం తీర్చుకోగలిగే సమస్య వస్తే మనం దేవుని పైన ఆధారపడం. కానీ మనకు తీర్చలేని సమస్య, మనకు తాలుకోలేని సమస్య, మనము గెలవలేని సమస్య, మనము తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు అయ్యా ప్రభు అని మనం వెంటనే ఏం చేస్తాం? ప్రభు పాదాలు పట్టుకుంటాం. ఆ స్థితి కోసమే నాపై ఆధారపడాలి, నన్ను వెంబడించాలి, నన్ను కోరుకోవాలి, నా సన్నిధిని వీళ్ళు ఆధారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని నడి సముద్రం మధ్యలోకి తీసుకువెళ్ళిన తర్వాత మనల్ని విశ్వాసంలో ఆయన పరీక్షిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ అలలన్నీ వెంబడిస్తున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారన్న దోణకి సమస్య వచ్చింది. అయితే ఆ దోణలన్నీ చూస్తున్నాయి లేదా? చూస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు లేచి అలల్ని గద్దించి నిమ్మలపరిచిన సందర్భం కూడా చూసారా అలలు? అయితే అక్కడ వాళ్ళు ఏం చేసింటారు? ఊరికే ఉండింటారా? అన్ని అలలు కొట్టిపోయినప్పుడు ఇదిగో మధ్యలో ఆయన ఉన్న దోణకి అల వచ్చింది. ఆయన ఉన్న దోణకి అల వచ్చినప్పుడు పెద్ద పెద్ద అలలు, మేము వర్ణించలేము అలలు. అన్ని అలలు వచ్చినప్పుడు ఆయన ఎంత పీసాగా, ఎంత సైలెంట్ గా, మీరు ఊరుకునండి, మీరు సైలెంట్ గా అయిపోండి, మీరు నిమ్మలం అయిపోండి అని ఆయన చెప్పగానే అసలు సముద్రము, ఆ యొక్క గాలి, ఎంత పెద్ద అలలు ఒక్క మాటకి నిమ్మలమైన తెలుసా అని ఊరికల్లా చెప్పిండొచ్చేమో వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు చూసింది, ఒకవేళ అక్కడ వాళ్ళు దేవుని యొక్క రాజ్యస్వార్థ అక్కడ ప్రకటించి ఉండవచ్చేమో. కానీ ఆ సందర్భం రాయబడలేదు. అంటే మనము ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు, మన పరిస్థితులను చూసి మనం దేన్ని గుండా వెళ్తున్నప్పుడు
ఇవన్నీ చేసినప్పుడు మనము దేవుల్లో ఎదగలేము. ఎప్పుడు ఎదగగలమంటే ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆయన మన దోణిలో ఉన్నాడు అన్నప్పుడు. అయితే ఆయన మన దోణిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా నశించిపోము. మనము నిలిచి ఉన్నామంటేనే ఆయన కృప. అంటే మనం ఎప్పటికీ మన జీవిత నావలో మనల్ని ఎప్పుడైనా మధ్యలో వదిలిపెట్టడం, మనల్ని అందరికీ చేర్చే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే పేతురుని ఆనాడు పేతురు నీళ్ళపై, ఇక్కడ కింది వచ్చిన పేతురు నీళ్ళపై నడచడానికి నాకు శక్తి ఇవ్వదేవా అంటే దేవుడు నడువు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన నిలిచాడు. ఏ అలలు వారిని భయపెట్టాయో, ఏ నీటి అలలు వారిని ఇటువంటి కొట్టి వారిని బెంబెలెత్తేలా భయపడేలా చేశాయో, ఆ అలలపైన ఆ నీటిపైనే ఎవరు నిల్చున్నారు? పేతురు నిల్చున్నాయి. మనం ఏ సమస్యలు మనల్ని భయపెట్టాయో, ఏ సమస్యలు మనల్ని కృంగతీసాయో, ఏ సమస్యలు మనల్ని ప్రభుతో దూరం జరపాలని చూసాయో, ఆ సమస్యలను దేవుడు ఎక్కడ ఉంచుతానంటున్నాడు? మన పాదంలో కింద ఉంచుతానంటున్నాడు. ఆ పాదముల కింద ఉంచుతాడు. అయితే మనం మళ్ళీ ఆ సమస్యల కిందికి చూడకూడదు. అప్పుడు ఇక్కడ కింది వచనాల్లో చూస్తే పేతురు కింద గాలిని, ఆ పరిస్థితులను చూసినప్పుడు ప్రభా నేను నశించిపోతున్నా, మునిగిపోతున్నా, మనం పరిస్థితులు కూడా చూసినప్పుడు, మనం ఏ పరిస్థితి అయితే చూస్తామో ఆ పరిస్థితుల వైపు చూసినప్పుడు అవి మనల్ని ఏం చేస్తాయి? ముంచేస్తాయి. మన సమస్యలు, అయ్యే ప్రభా ఈ సమస్యని మనం దేనైతే అట్లా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అయ్యి, దాని గురించి ఎక్కువ ఆలోచించి ప్రభు మహిమను, ఆయన అద్భుతాన్ని, ఆయన ప్రేమను, ఆయన నిరీక్షణను మనం మర్చిపోతామో సమస్యలే మనల్ని ఏం చేస్తాయి? ముంచి వేయడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే మనం నిరీక్షణ లేని వాళ్ళం కాదు కదా. ప్రభుత్వ నిరీక్షణ ఇచ్చినప్పుడు మనం ఈ లోకం చుట్టూ మనం చూడనవసరం లేదు. పేతురు ఆనాడు జస్ట్ చూశాడు, ప్రభా నేను నశించిపోతున్నా అంటే వెంటనే దేవుడు చేయి పట్టుకొని పైకి లేవనెత్త. అయితే మనం చూడవలసింది ఆయన వైపే దృష్టించాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన మనం నిరీక్షించాలి. మన పరిస్థితులను బట్టి మనల్ని అనేక విధాలుగా అనుకోవచ్చు, కానీ అన్ని పరిస్థితులని దేవునికి మనం అప్పచెప్పే వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే, మన జీవిత నావలో దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టాడు. మనం ఏది చేసినా ఆయన మనల్ని ఎప్పుడు తలగా నిలుస్తాడే కానీ తోకగా మిగల్చాడు. అయితే మనము ఈ సందర్భాన్ని బట్టి మనకు ఆయన మనతో ఉన్నా లేకున్నా మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఆనాడు ఓడలో ఉన్నాడు, ఇక్కడ ఓడలో లేడు. ఇప్పుడు మనతో పాటు ఆయన ప్రత్యక్షంగా లేడు, కానీ మనకున్నది ఏ విధంగా ఉన్నాడు? వాక్యము ద్వారా, వాక్యం రూపంలో ఆయన మనకి ఉన్నాడు. అంటే మనం ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా మనకు ధైర్యం ఇచ్చేది, మనతో ఉండేది, మనకు తోడుండేది ఆయన వాక్యం. ఆయన వాక్యం ద్వారానే కదా మనతో మాట్లాడేది, ఆయన వాక్యం ద్వారానే కదా మనల్ని బలపరిచేది, ఆయన వాక్యం ద్వారానే కదా మనతో ధైర్యపరిచేది. అందుకే ఈ సందర్భంను బట్టి మన జీవిత నావలో మనకి దేవుడు తోడున్నాడు, మన జీవిత నావలో మనకి దేవుడు తోడున్నాడు. అయితే ఆయన వైపు మనం దృష్టి ఇచ్చినప్పుడు మనం ఒడ్డుకు చేరుతాం. ఆయన వైపు చూస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆయన కొంతకాలమే ఇక్కడ చూస్తే సాయంకాలమున, ఇక్కడ వీళ్ళు సాయంకాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒంటరిగా ఉన్నాడు. తర్వాత ఎంతవరకు ఉందంట అలలు? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద. అయితే వాళ్ళు సాయంకాలం నుంచి రాత్రి 4వ జాము వరకు ఎక్కడున్నారు? వాళ్ళు సముద్రం మధ్యలో అలల చేత కొట్టబడుతూ అటు ఇటు ఆ యొక్క తుఫాను, అలలు, ఆ యొక్క గాలి వారిని కొడుతూనే ఉంది. అయితే ఇక్కడ సమయము రాత్రి 4